ఘనంగా పుట్టపర్తి సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు 7 రోడ్ జంక్షన్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం పట్టణంలో 7వ రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న పుట్టపర్తి సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు పెద్ద మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మందిరం యొక్క కన్వీనర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రశాంత నిలయం పెద్ద మందిరం నియర్ బాపూజీ కళా మందిర్. ఈరోజు బాబా గారి 99వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం సుప్రభాతం, అగ్ర సంకీర్తన మరియు 9 గంటలకు ప్రశాంత నిలయం నుంచి వచ్చే ఆన్లైన్ వీడియోస్ను ప్లస్ 9:30కి కేక్ కటింగ్ మరియు భజనతో పాటు మహానగరం నుంచి కూడా ఉంది. దీనికి రాష్ట్ర అధ్యక్షులుగా ఆర్ లక్ష్మణరావు గారు మరియు జిల్లా అధ్యక్షులుగా రామచంద్రరావు గారు మరియు పప్పల నాగేశ్వరరావు గారు మరియు బోయిన నరసింహమూర్తి గారు, దీనికి కన్వీనర్గా కంబ మురళీకృష్ణ గారు అందరూ కూడా దీనికి చార్జ్ వహిస్తున్నారు. ఇక్కడ 4,000 మంది వరకు అన్నదానం కూడా ఉచితంగా ఈ మందిరం ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఉదయం 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎంతోమందికి అన్నదానము, ఆరోగ్యానికి తగ్గట్టుగా డాక్టర్లు వస్తే వాళ్ళు వైద్య సేవలు కూడా నిర్వహిస్తున్నారు. 60 మందికి ప్రతిరోజు వాళ్ళ ఇంటికి క్యారేజీలు పంపించడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నీటి సరఫరా ఆర్ఓ వాటర్ని కూడా సప్లై చేస్తున్నాము. తర్వాత మహిళలకు మగ్గాలు కుటుంబీషన్లు ఇచ్చి వారికి జీవనోపాధి గురించి ఇక్కడ శిక్షణ కూడా జరుగుతూ ఉన్నది. ఈ మందిరం ఈ జిల్లాకే ఆనందించి ఇక్కడ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. దీనికి బాబా వారు జన్మదినం వర్ణించుకొని ఇవాళ నవంబర్ 23వ తారీఖు స్వామి తాలూకా రోజు సందర్భంగా స్వామి 1926 నవంబర్ 23వ తారీఖున పుట్టపర్తిలో ఆయన జన్మించారు. అది పురస్కరించుకొని ఈరోజు వైభవంగా ప్రపంచంలో 160 దేశాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి స్వామివారిని ఎవరు తలుచుకుంటే వాళ్ళందరికీ కూడా స్వామి ఇంటా వెంట జెండాపడి కాపాడుతూ మంచి జీవితాన్ని ప్రకటిస్తున్నారు. అందరూ పుట్టపర్తిలో స్వామి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా విద్య ప్రసాదించారు. అలాగే రూపాయి ఖర్చు లేకుండా ఎన్నో కిడ్నీ ఆపరేషన్లు, గుడ్డ ఆపరేషన్లు అన్నీ కూడా సూపర్వతారి హాస్పిటల్లో ఉచితంగా ఆయన ఇస్తున్నారు. ఆయన అందరికీ ఆయన ఆచరించి చూస్తున్నారు. కాబట్టి ఆయనలో ఒక్క లక్షణం మనం చూసుకుని మనం ఆచరిస్తే ఎంతో మనకి జరిగిపోతుంది. ఇక్కడ ప్రతి సోమవారం ఇక్కడ ప్రతి సోమవారం రుద్రాభిషేకం అవుతుంటుంది. అలాగే ప్రతి
ప్రతి సోమవారం రుద్రాభిషేకం, శనివారం హోమియో క్లినిక్ ఓపెన్ చేస్తారు ఫ్రీగా అవుతుంది. ఆదివారం బాల వికాస్ జరుగుతుంది. చాలా కార్యక్రమాలు. అలాగే ప్రతిరోజు 60 మందికి క్యారేజీలు వెళ్తుంటాయి పేదలకి. అవన్నీ అయిపోయాయి. చాలా కార్యక్రమాలు మా పెద్ద మందిరం ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అలాగే అనాథాశ్రమాలకి కవర్స్ పంచుతున్నాము. అలాగే మొన్న మహిళా డే రోజు పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి డ్రెస్సులు, ఆ తర్వాత స్వామి ప్రసాదం అవన్నీ ఇవ్వడం జరిగింది. మా పెద్ద మందిరంలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయండి. సాయిరామ్. చేశారు. ఇక్కడ పెద్ద మందిరం నేను ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్. ట్యూషన్స్ ఫ్రీగా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా సుమారుగా 60 మంది స్టూడెంట్స్తో రన్ చేస్తున్నాం. తర్వాత ఫ్రీ ట్యూషన్స్, అలాగే మగ్గం వర్క్స్ ఒక 30 మంది స్టూడెంట్స్తో నడుస్తున్నాం. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు. అలాగే టైలరింగ్, కంప్యూటర్స్ కూడా ఈ 26వ తారీఖు నుంచో 27వ తారీఖు నుంచో కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉచితంగా, అంటే టీచర్స్కి శాలరీస్ ఇస్తూ పిల్లలకి పూర్తిగా ఉచితంగా సుమారు ఇంచుమించు ఒక 200-250 మంది వరకు కూడా మేము దీన్ని నడుపుతున్నామండి. ఇక్కడ పూర్తిగా ఉచిత విద్య అందిస్తాము. ఇంకెవరైనా ఉంటే దీన్ని వచ్చి వినియోగించుకోవచ్చు. ఫోన్ నెంబర్